సమాజంలో పోలీసుల పాత్ర ఎంత కీలకమనేది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటు చట్టాన్ని అమలు చేయడంతో పాటు శాంతి భద్రతలను పరిరక్షణలో ఉంచుతారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ కొందరు పోలీసులు మాత్రం ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా అందరూ వావ్ అనే పని చేశాడు. రోడ్డుపై మైకేల్ జాక్సన్ స్టైల్లో డాన్స్ చేస్తూ ట్రాఫిక్ కంట్రోల్ చేశాడు. వినటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దీనికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతోంది. ఇక ఇదే వీడియోను షేర్ చేశారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర. దీంతో ఇదే అంశంపై నెట్టింట తెగ చర్చ మొదలైంది. ఇంతకు ఏంటా స్టోరీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక విషయం ఏంటంటే, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రంజిత్ సింగ్ అనే వ్యక్తి గత 16 ఏళ్లుగా ట్రాఫిక్ కానిస్టేబుల్గా బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. అందరూ చేతులతో ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తే రంజిత్ సింగ్ మాత్రం తన మూన్ వాక్ చేస్తూ ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తాడు. అవును, తాజాగా రంజిత్ సింగ్ మైకేల్ జాక్సన్ స్టైల్లో డాన్స్ చేస్తూ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ అందరి చేత వావ్ అనిపిస్తున్నాడు. ఇంతేకాదు, సిగ్నల్ పడిన సమయంలో ఆగి ఉన్న వాహనదారులకు తన డాన్స్తో అలరిస్తున్నాడు. ఆయన డాన్స్తో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉండగా కొందరు వాహనదారులు సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు. ఇదే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో చివరికి ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహేంద్ర వరకు వెళ్ళింది. ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ చేస్తున్న పనికి మాత్రం ముగ్ధుడైపోయిన ఆయన వెంటనే ఇదే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మండే మోటివేషన్, బోరింగ్ పని అంటూ ఏమీ ఉండదు, మన పనిని మనం ఎలా చేయాలి అనేది నీ చాయిస్ అంటూ ఆయన రాసుకొచ్చాడు. ఇదిలా ఉంటే రంజిత్ సింగ్ అందిస్తున్న సేవలను ఎంతో మంది ప్రముఖులు కొనియాడారు. ఇంతేకాకుండా అంకిత భావంతో పనిచేస్తున్నందుకు ఆయన ఎన్నో అవార్డులు రివార్డులు కూడా అందుకున్నారట. అయితే ప్రస్తుతం రంజిత్ సింగ్ వీడియోపై నెట్టింట వైరల్ అవ్వడంతో తీవ్ర చర్చ నడుస్తోంది. చూసారుగా రంజిత్ సింగ్ పనిని ఎంతగా ప్రేమిస్తున్నాడో. నిజానికి ఇష్టంగా చేస్తే కొండలైనా పిండి చేయగల సత్తా అందరిలోనూ ఉంటుంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఈ వీడియోపై మీరెలా స్పందిస్తారో కామెంట్ చేయండి.